మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటదంటూ ఘాటుగా హెచ్చరించారు. అందరినీ లోపల కూర్చోబెట్టి ఫోటోలు తీస్తుంటే నన్ను గ్రిల్ బయట నించోబెట్టి ఫోటోలు తీశారంటూ మండిపడుతున్నారు. ఫోటోలు తీయడం జైలు నిబంధనలో భాగమంటున్నారు జైలు సూపరింటెండెంట్. అయితే ఇద్దరితో జగన్ ములాఖాత్ అయ్యారు కాబట్టి 2 సార్లు ఫోటోలు తీశామంటూ జైలు అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. అయితే వైఎస్ జగన్ వ్యాఖ్యలపైన క్లారిటీ ఇచ్చారు కర్నూలు జైలు అధికారులు. ప్రధానంగా ఈ వ్యవహారం మాత్రం కొంతవరకు రాజకీయపరమైనటువంటి విమర్శలకు దారితీస్తున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు జైలుకు చేరుకోవడం, ఆ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించినటువంటి సందర్భంగా జైలు అధికారులు వ్యవహరించినటువంటి తీరుపైన కూడా కొంతవరకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండదు కాబట్టి తిరిగి మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు చెప్తామనేటువంటి రీతిలో కూడా ఆయన ఘాటుగా హెచ్చరించినట్లుగా తెలుస్తున్నాయి. అందరినీ సాధారణంగా జైల్లోకి వెళ్ళిన తర్వాత లోపల కూర్చోబెట్టి ఫోటోలు తీసేటువంటి పరంపర సాధారణంగా గమనిస్తూ ఉంటారు. కానీ గ్రిల్ బయట నించోబెట్టి ఫోటోలు తీశారంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. ఫోటోలు తీయడం జైలు నిబంధనలు ఒకటే అంటూ కూడా సూపరింటెండెంట్ క్లారిటీ ఇస్తున్నా, ఇద్దరితో జగన్ ములాఖాత్ అయ్యారు కాబట్టి 2 సార్లు ఫోటోలు తీశామంటూ జైలు అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. కానీ జగన్ పోలీసుల తీరుపైన మండిపడుతున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే జైలు అధికారులు వ్యవహరించినటువంటి తీరుపైన వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకైనా ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఎలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికి ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్ కి ఎవరైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థ మేము తీసుకొచ్చినాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, పోలీసులకు మాజీ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినటువంటి తీరు, అసలు జైలు లోపల ఫోటోలు తీసేటువంటి విధానం పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, రీసెంట్ అప్డేట్స్ అంటే? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన అత్యంత వివాదాస్పదమైంది. ఎక్కడైతే ఆయన కర్నూలు జైలుకి వెళ్తున్న సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్న నేపథ్యం చూసి, అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు జైలుకు వెళ్లిన సమయంలో అక్కడ జరిగిన పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే, కర్నూలులో నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్ అయ్యారు. అయితే ఈ ములాఖాత్ ఏర్పాటు సమయంలో ఆయన లోపలికి వెళ్తున్న సమయంలో కూడా ఏదైతే గ్రిల్ బయట ఫోటో తీశారు అనే ఒక వివాదం రాజేస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చాము. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్టేషన్ కి కానీ జైలుకి కానీ ఎవరొచ్చినా వారిని నిబంధనల ప్రకారం కనీసం ప్రోటోకాల్ పాటించాలనే నేపథ్యంలో భాగంగా జైల్లోకి వచ్చిన వారిని కానీ పోలీస్ స్టేషన్లోకి వచ్చిన వారిని కూర్చోబెట్టి మాట్లాడడం కానీ కూర్చోబెట్టి గౌరవం ఇవ్వడం కనీస మర్యాద అంటూ గత ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలింగ్ తీసుకొచ్చామంటూ జగన్ చెప్పిన విధానం మనం. అయితే ఇక్కడ ప్రధానంగా జైల్లో ములాఖాత్ అయిన సమయంలో ఏదైతే అటు శ్రీరాములతో పాటు ఇటు విరూపాక్షి ఇద్దరితో ఆయన ములాఖాత్ అయ్యారు. ఈ నేపథ్యంలో భాగంగా 2 సార్లు ఫోటో తీశాము, అది జైలు నిబంధనల ప్రకారమే తీశామంటూ జైలు సూపరింటెండెంట్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విషయంలో పోలీసులు ట్రీట్ చేసిన విధానం బాగలేదు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. అయితే గతంలో తెచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్
అనే అంశాన్ని పక్కన పెట్టేశారు. అదేవిధంగా తాను అందరినీ ఇలాగే ఫోటో తీస్తారా, నన్ను నేనైతే మాజీ సీఎం గా ఉన్నాను, నన్ను ఇలా ఫోటో తీయడం ఎంతవరకు సమంజస కోణంలో జగన్మోహన్ రెడ్డి జైలు సూపరింటెండెంట్ ను ప్రశ్నించారని మనకు సమాచారం అనిపించింది. అయితే అక్కడ పైనుంచి ఆదేశాలు వచ్చాయని కాబట్టి తాము చేశామంటూ సూపరింటెండెంట్ చెప్పారంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ కానీ కిరణ్ అంటే ముందు నుంచి అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి తీరు, ఫ్రంట్ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి అంశాలు జగన్ ప్రస్తావిస్తూనే తాజాగా ఫోటోలు తీయడం వివాదానికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో సాధారణంగా మాజీ ముఖ్యమంత్రులు లేదా ఇలా పరామర్శలకు వెళ్ళినటువంటి రాష్ట్రంలో హై ప్రొఫైల్ ఉన్నటువంటి నేతలు వెళ్తే అసలు ఎలాంటి ప్రమాణాలు పాటించేటువంటి అవకాశం ఉండొచ్చు? ఇక్కడ ప్రధానంగా జైలుకు ములాఖత్ వెళ్ళిన సమయంలో ఫోటోలు తీయడం అనేది సర్వసాధారణమైన అంశం. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అందరిలాగా కూర్చోబెట్టి ఫోటో తీయాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే జైలు నిబంధనల ప్రకారం గతంలో తెచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ప్రకారం అటు జైలుకి గాని ఇటు పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులతో గాని పరామర్శించుకు వచ్చిన వారిని కనీస గౌరవ మర్యాద ఇవ్వడం రాజ్యాంగంలో ఒక నియమావళి అనుకోవచ్చు, ఒక రూల్ అనుకోవచ్చు, ఒక ప్రోటోకాల్ అనుకోవచ్చు. అయితే గతంలో తాము తెచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ప్రకారమైన మాజీ ముఖ్యమంత్రి అందులో ప్రతిపక్ష నేత కాకపోయినా ఆ స్థాయిలో 40% ఓటింగ్ ఉన్న నేతగా, మరోపక్క ఒకసారి ముఖ్యమంత్రిగా, మరోసారి ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన జగన్ ఏదైతే జైలుకి వెళ్ళిన నేపథ్యంలో జైల్లో పరామర్శలకు వెళ్ళిన నేపథ్యం కనీస గౌరవ మర్యాదలు పాటించాల్సిన పరిస్థితి ఉంది. అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కర్నూలుకి సంబంధించిన జైలు సూపరింటెండెంట్ ఒక క్లారిటీ ఇచ్చారు. నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించాము. ఏవైతే అటు విరూపాక్షితోనూ మరోపక్క శ్రీరాములతోనూ ఇద్దరితోనూ ఆయన ములాఖత్ కావడం వల్ల 2 సార్లు ఫోటో తీశాము. మేము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు, ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదు. మాజీ ముఖ్యమంత్రి అయినా సాధారణ ఖైదీ అయినా ఎవరికైనా సమానమైన గౌరవం ఇస్తామంటూ జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏవైతే ములాఖత్ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం పోలీసులు ఇవ్వలేదు, అందుకు ప్రభుత్వం కూడా కారణము. ఎందుకంటే ప్రభుత్వ ఒత్తిడి మేరకే పోలీసు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ జగన్ ఆ కోణంలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా అటు జైలు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అటు హోంశాఖ మంత్రి గాని ఓ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ కర్నూలు సబ్ జైలుకు సంబంధించిన అధికారులు ఓ క్లారిటీ ఇచ్చారు. తాము నిబంధనల ప్రకారం వ్యవహరించాం. జగన్ పట్ల మేము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తాము ఎక్కడ ఆయన గౌరవానికి భంగం వాటిల్లేలాగా చర్యలు తీసుకోలేదు. నిబంధనల ప్రకారం ముందుకెళ్ళాం. ఆయన ఇద్దరితో ములాఖత్ అయ్యారు కాబట్టి మేము 2 సార్లు ఫోటో తీసుకున్న నేపథ్యం ఉంది. అయితే నిన్న ఏదైతే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు జైలుకి వెళ్తున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యం. ఎందుకంటే అప్పటికే నందికొట్కూరుకు సంబంధించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాబట్టి విభజన సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన అడ్డుకున్నారు. మరోపక్క గంగుల బ్రిజేంద్రనాథ్ ఆళ్లగడ్డలు అడ్డుకున్నారు. మరోపక్క ఏదైతే ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ఇన్ఛార్జీలను భారీ స్థాయిలో పోలీసులు అడ్డుకునే నేపథ్యం చూసాం. ఏదైతే కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్ జైలుకి వెళ్తున్న సమయంలోనే తీవ్రంగా వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం అది కూడా వివాదాస్పదమైంది. పదే జగన్మోహన్ రెడ్డి ఆయా జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు బందోబస్తు వ్యవహారం కావచ్చు, భద్రతా వ్యవహారం కావచ్చు, వీటన్నిటిపైన ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు అటు పోలీసుల వైఖరి పైన కూడా ఆయన ఒకంత అసహనం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం. జైలు నుంచి ములాఖాతం బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు, ఇది పోలీసుల తీరు కరెక్ట్ కాదు, ప్రభుత్వం తీరు కరెక్ట్ కాదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల పైన ఇటు కర్నూలు సబ్ జైలుకి సంబంధించిన అధికారులు క్లారిటీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాం, తామకు అందరూ ఒకటే, చట్టం దృష్టిలో అందరూ సమానమే, తాము జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా అవమానించలేదు, తాము ఎక్కడ కూడా గౌరవంగానే చూస్తున్నామంటూ పోలీసులు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం పోలీసులకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండదంటూ ఆయన హెచ్చరిస్తూనే జైలు లోపలికి వెళ్లిన తర్వాత ఫోటోలు తీసేటువంటి విధానం పైన కూడా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పైన ఆయన మండిపడుతున్నారు. అందరికీ లోపల కూర్చోబెట్టి ఫోటోలు తీస్తుంటే నన్ను మాత్రం గ్రిల్ బయట నిల్చోబెట్టి ఫోటోలు తీశారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఫోటోలు తీయడం జైలు నిబంధనలో భాగమంటూ ఒకవైపు సూపరింటెండెంట్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇద్దరితోనూ ములాఖాత్ అయ్యారు కాబట్టి 2 సార్లు ఫోటోలు తీశామనేటువంటి రీతిలో జైలు అధికారులు స్పందిస్తున్నారు. కానీ
జగన్ వ్యాఖ్యలపైన క్లారిటీ ఇస్తూ కూడా వారు చెప్పినటువంటి విధానం పైన వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో, వైసీపీ అధినేత హోదాలో ఆయన చేసినటువంటి ఈ పరామర్శకు కల్పించేటువంటి ఏదైతే ఈ ములాఖాత్ విధానంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు.